మీటింగ్ రూంలోకి ఆవేశంగా వెళ్లిన రుద్ర, అమ్మేశారా అని గట్టిగా అరిచాడు. దినేష్ రుద్రని కూల్ చేయడానికి ట్రై చేస్తూ, మన వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు సార్, మీరు టెన్షన్ పడకండి అంటూ వాటర్ బాటిల్ అందించాడు. ఆ బాటిల్ విసిరికొట్టి, ఇక్కడ నా ప్రాణాలు పోతున్నాయి, ఏదో ఒకటి చెయ్యి దినేష్, తనకేమైనా అయితే నేను ఎవ్వర్నీ వదిలిపెట్టను అని సీరియస్గా అరిచాడు. దినేష్ వెంటనే రుద్రకి కొన్ని సర్టిఫికేట్స్, ఫొటోస్ చూడమనిచ్చాడు. రుద్ర వాటిని చూస్తూ, వాట్ అంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్లా అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. ఎస్ సార్, 12 ఏళ్ల క్రితం జరిగిన ఆ కిడ్నాప్ కేసుని మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పగానే ఈ కేసులో చాలా డీప్గా వెళ్ళాం. నాకు తెలిసిందేంటంటే 35 ఏళ్ల క్రితం నందిని వాళ్ల నాన్నగారు అశోక్ తాళ్ళూరి వందన అనే అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆవిడ పేదింటి పిల్ల కావడంతో అశోక్ వాళ్ల నాన్నగారు రఘుమూర్తి బలవంతంగా అతనికి రాజేశ్వరితో పెళ్లి చేశాడు. పెళ్లైన తర్వాత కూడా అశోక్ వందనను కలుస్తూ ఉండేవాడు. అదేం విచిత్రమో కాని వందన, రాజేశ్వరి ఇద్దరూ కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. ఒకే రోజు వాళ్లకు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరి ఫీచర్స్ కాస్త సిమిలర్గా ఉండడం విడ్డూరం. అయితే ఈ విషయాన్ని తాళ్ళూరి ఫ్యామిలీ సీక్రెట్గా దాచిపెట్టారు సార్ అని తనకు తెలిసిందంతా చెప్పాడు దినేష్. ఆ ఫోటోలను చూస్తూ బొమ్మలా ఉండిపోయాడు రుద్ర. పెద్దాయనను గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సిందే. ఆ రఘుమూర్తి నేను ప్రేమించిన అమ్మాయి నందినినే అని చెప్పి బలవంతంగా నాకు ఆమెతో పెళ్లి చేశాడు. ఆ ముసలుడు ఇంత మోసం చేస్తాడా? అసలు నిజం తెలిసి కూడా ఇలా ఎందుకు చేశాడు అని మనసులో అనుకుంటూ కసితో రగిలిపోయాడు రుద్ర. రుద్ర ఇలా షాక్ అవుతూ ఉండగా మరోవైపు నందిని కూడా అయోమయంలో పడిపోయింది. ఆమె కోర్టు నుండి తిరిగొస్తున్నప్పుడు లగ్జరీ కాన్వాయ్లో రుద్ర వెళ్లడం చూసింది. అదే విషయం రాజేశ్వరికి చెబితే ఆమె అస్సలు నమ్మడం లేదు. నేను నా కళ్లతో చూశానంటే ఎందుకు నమ్మడం లేదు? ఆ లగ్జరీ కార్లో రుద్ర వెళ్ళాడు మమ్మీ అని మళ్లీ చెప్పింది నందిని. నువ్వు ఎవరిని చూసేవరనుకున్నావో? రుద్ర మన ఇంట్లో ఎలా బతికాడో మర్చిపోయావా? విడాకులయ్యాయి కదా, వాడి గురించి మర్చిపో. ఇప్పుడు నీ కాన్సంట్రేషన్ మొత్తం కిషోర్ మీద పెట్టు. ఒక్కసారి కిషోర్కి అగ్రజ ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ కుదిరితే మన పంట పండినట్టే అని ఎంతో సంతోషంగా చెప్పింది రాజేశ్వరి. దాంతో నందినికి కూడా తాను ఎవరినో చూసి పొరపాటు పడినట్టుగా అనిపించి ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసింది. ఆ తర్వాత ఆమె తన గదిలోకి వెళ్లి కిషోర్కి కాల్ చేసింది. అతనితో ప్రేమ ఉలకబోస్తూ అతన్ని పూర్తిగా తన ముగ్గులోకి దింపడానికి చేయాల్సిన డ్రామాలన్నీ మొదలుపెట్టింది. ప్రస్తుతం కిషోర్ ఆమె ముందున్న ఒక ఆప్షన్ మాత్రమే. అతనికంటే డబ్బున్నవాడు దొరికితే క్షణాల్లో అతనికి హ్యాండ్ ఇస్తుంది. ఈ విషయం తెలియని కిషోర్ మాత్రం ఆమెను పిచ్చిగా ప్రేమిస్తూ ఉన్నాడు. దినేష్ ఇచ్చిన ఫోటోని గుచ్చిగుచ్చి చూస్తూ ఉన్నాడు రుద్ర. అతని గుండె వేగం పెరిగింది. వణుకుతున్న గొంతుతో, 12 ఏళ్ల క్రితం ఆ భయంకరమైన రాత్రి నాతో గడిపిన అమ్మాయి ఈ అమ్మాయేనా? తన పేరేంటి అని ప్రశ్నించాడు. ఆమె పేరు మేఘన. ఆమె పుట్టిన వెంటనే వందన చనిపోయారు. మీరు నందిని మేడంని పెళ్లి చేసుకోకముందే ఇంట్లో వాళ్లు ఆమెను హాస్టల్కి తరిమేశారు. నిజానికి ఇదంతా వాళ్లు ఒక ప్లాన్ ప్రకారం చేశారు సార్. మీరు నందిని మేడంనే పెళ్లి చేసుకోవాలని వాళ్లు మేఘనా గారిని మీ కంటపడకుండా జాగ్రత్త పడ్డారు అని తను తెలుసుకున్నదంతా చెప్పాడు దినేష్. ఇదంతా వింటున్న రుద్రకి ఒకవైపు కోపంతో పిచ్చెక్కిపోతూ ఉంటే మరొకవైపు తను వెతుకుతున్న తీగ కాలికి దొరికినట్టు సంతోషంగా ఉంది. వాళ్లు నన్ను ఇలా మోసం చేస్తున్నారనే విషయం నాకు ముందే తెలుసుంటే వాళ్లలో ఏ ఒక్కడిని వదిలిపెట్టేవాణ్ణి కాదు అని పళ్ళు నూరాడు రుద్ర. ఇప్పుడు మేఘనా గారిని అమ్మింది కూడా తాళ్ళూరి ఫ్యామిలీకి చెందినవాళ్లే సార్. ఈ మధ్యాహ్నం ఆమె హాస్టల్లో నుండి మాయమైంది. ఎవరో బలవంతంగా ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. కానీ మీరు టెన్షన్ పడకండి, తన లొకేషన్ తెలిసిన వెంటనే మన వాళ్లు రంగంలోకి దిగుతారు అని భరోసా ఇచ్చాడు దినేష్. అంతవరకు ఇలా చేతులు కట్టుకొని కూర్చోమంటావా? ఇక్కడ ఒక్కొక్క క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ఏదో ఒకటి చేసి తను ఎక్కడుందో తెలుసుకో, క్విక్ అని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఎన్నో సంవత్సరాల నుండి తాను కలుసుకోవాలనుకున్న అమ్మాయి ఇప్పుడు కష్టాల్లో ఉందని తెలుసుకోగానే అతని రక్తం మరిగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో దినేష్ సెక్రటరీ ఆ క్యాబిన్ డోర్ కొట్టింది. సార్, లోపలికి రావచ్చా అని మెల్లగా అడిగింది. ఏంటి మ్యాటర్ అని చిరాకుగా ప్రశ్నించాడు దినేష్. మిమ్మల్ని కలుసుకోవడానికి కిషోర్ గారొచ్చారు. ఈరోజు వాళ్ల కంపెనీతో మన కాంట్రాక్ట్ ఫైనల్ చేయాలి. మీకోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు అని రిపోర్ట్ ఇచ్చింది సెక్రటరీ. ఇంకాసేపు వెయిట్ చేయమని చెప్పు అని వెంటనే చెప్పాడు దినేష్. ఈ మాటలు వింటున్న రుద్రకి కిషోర్ తన కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి వచ్చాడని అర్థమైంది. అయితే ఈ టైంలో మేఘనను కాపాడటం చాలా ఇంపార్టెంట్. ఆమె లొకేషన్ ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అని అతను ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మేఘనకు ఏమీ జరగకూడదని దేవుడికి మొక్కుకున్నాడు. అంతలో దినేష్ ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి, మేఘనా గారి గురించి ఏమైనా తెలిసిందా అని టెన్షన్గా అడిగాడు. అవతలి వ్యక్తి చెప్పిన సమాధానం వినగానే అతని మొహంలో రంగులు మారిపోయాయి. అతని రియాక్షన్స్ చూస్తున్న రుద్ర ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు. సార్, మనం అనుకున్నట్టే అయింది. మేఘనా గారిని ఆమె పిన్ని రాజేశ్వరి ఎలైట్ క్లబ్లో విక్కీ అనే వ్యక్తికి 2 కోట్లకు అమ్మేసింది అని భయపడుతూ చెప్పాడు దినేష్. ఈ విక్కీ ఎవరో రుద్రకి బాగా తెలుసు.
అతనికి అమ్మాయిల పిచ్చెక్కువ. ఆడవాళ్లను ఆటబొమ్మలా వాడుకుంటూ కామదాహాన్ని తీర్చుకుంటూ ఉంటాడు. కోరిక తీరిపోయాక వాళ్లను మార్కెట్లో పెట్టి బలిపశువుల్ని చేసి డబ్బులను సంపాదించుకుంటాడు. ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లలో కూడా విక్కీ పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. డబ్బుతో పాటు రాజకీయ అండదండలు కూడా ఉండడంతో పోలీసులు కూడా అతని జోలికి వెళ్లలేదు. ఎలైట్ క్లబ్లో తన ముందు కూర్చున్న మేఘనను ఆకలితో ఉన్న పులిలా చూస్తూ ఉన్నాడు విక్కీ. ఆమెకు కూడా తన సిచ్యువేషన్ అర్థమైంది. వీలైనంత తొందరగా అక్కడి నుండి బయటపడాలని ఆలోచిస్తూ ఉంది. అంతలో అతని ఫోన్ మోగింది. పిట్ట నా ఎదురుగానే ఉంది. ఇంత హాట్ కేక్ని పంపిస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. రేపొచ్చి డబ్బు పట్టుకుపో అని ఫోన్లో రాజేశ్వరితో చెప్పాడు విక్కీ. అది విని ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. రేపు డబ్బు తీసుకోవడానికి మీ ఇంటికొస్తాను. కానీ ఓ విషయం గుర్తుపెట్టుకో, ఈ కేసులో నా పేరు బయటకు రాకూడదు. పోలీసులు కేసులు అంటే బాగోదు చెప్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ రోజు నా పంట పండినట్టే. ఇలాంటి సరుకుని ఎంజాయ్ చేసి చాలా కాలమైంది అని గుండెల మీద చేత్తో రాసుకుంటూ అన్నాడు విక్కీ. అతని మాట తీరు, చూపులు మేఘనకు గుండె వేగాన్ని పెంచాయి. తనను ఎవరమ్మేశారనే విషయం ఆమెకింకా అర్థం కాలేదు. కానీ తను ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టు ఆమెకు అర్థమైంది. బట్టలు సరిచేసుకుంటూ భయంగా అతని ఎదురుగా కూర్చుంది. ఇంత దూరంగా ఉంటే ఎలా పాపా? రా, నా పక్కనొచ్చి కూర్చో. ఆ కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా అని వంకరగా నవ్వుతూ అన్నాడు విక్కీ. అది వినగానే మేఘన శరీరంలో వణుకు పుట్టింది. ఆ క్షణంలో ఆమెకు ఒక్కసారిగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఆమెకు పుట్టినప్పటి నుండి కష్టాలే. పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది. సవతి తల్లి రాజేశ్వరి ఆమెను నానా రకాలుగా హింసించేది. చిన్నపిల్ల అని కనికరం కూడా లేకుండా ఇంట్లో పనులు చేయించడమే కాదు, ఆమెను చదువుకోనిచ్చేది కాదు. తన కూతురు నందిని కంటే మేఘన అందంగా ఉండడమే కాకుండా చదువులో కూడా ముందు ఉండడంతో ఆమెకు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో రోజూ చూపించేది రాజేశ్వరి. ఆమె పెట్టిన అవమానాలతో, బాధలతోనే మేఘన ఇన్ని సంవత్సరాలు బతికింది. ఇప్పటికీ కూడా ఆమెకున్న ఒకే ఒక ఆశ, 12 ఏళ్ల క్రితం తనను కాపాడి తనను కలుసుకోవడానికి మళ్లీ వస్తాను అని చెప్పిన అబ్బాయి ఏదో ఒకరోజు తిరిగొస్తాడని. కాని దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి ఇప్పటివరకు రాలేదు. అందుకనే ఈరోజు మాత్రం మేఘన ఒక నిర్ణయానికొచ్చింది. ఒకవేళ విక్కీ తనతో తప్పుగా ప్రవర్తిస్తే తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడకూడదని డిసైడ్ అయింది. మేఘన ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలుసుకున్న రుద్రకి మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తాళ్ళూరి ఫ్యామిలీని క్షణాల్లో భూస్థాపితం చేయాలని ఆ క్షణంలో అనుకున్నాడు. తొందరగా నేను ఎలైట్ క్లబ్కి వెళ్ళాలి. కార్ రెడీ చేయండి. ఇంకో విషయం, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నది మూడో కంటికి తెలియకూడదు. మేఘన నాకు దొరికే వరకు నా నిజం కూడా ఎవరికి తెలియకూడదు అని సీరియస్గా ఆర్డర్ వేశాడు. డోంట్ వరీ సార్, ఐ విల్ టేక్ కేర్. మీకు తోడుగా మన మనుషుల్ని పంపించమంటారా అని అడిగాడు దినేష్. అందుకు రుద్ర అతని భుజాన్ని తట్టి, ఈ చేత్తో ఎంతోమంది ఎదవల్ని చంపేశాను. ఆ విక్కీగాడు ఒక లెక్క కాదు అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ వైపు పరుగులు తీశాడు. అతనికి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా అనిపిస్తోంది. అంతలో అతనికి నందిని బాయ్ ఫ్రెండ్ కిషోర్ ఎదురుపడ్డాడు. ఏంటి హీరో, ఇక్కడున్నావేంటి? నందినితో బ్రేకప్ అయ్యాక బార్లు బీర్లు పట్టుకుని తిరుగుతాం అనుకున్నాను. ఇలాంటి ఇండస్ట్రీలో నీకేంటి పని అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు కిషోర్. అతనికి రిప్లై ఇచ్చే సిచ్యువేషన్లో లేని రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. కానీ కిషోర్ అతన్ని అడ్డుకున్నాడు. నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటే, అంత పోటుగాడివా అని సీరియస్గా అడిగాడు కిషోర్. అతని మాటలకు రుద్ర పిడికిళ్లు బిగుసుకున్నాయి. చూడు, నీలాంటి లోఫర్లను కేర్ చేసే టైం నాకు లేదు. నీ డ్రామాలు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర వేసుకో, మర్యాదగా అడ్డు తప్పుకో అని చెబుతూనే కిషోర్ని బలంగా పక్కకు తోసి లిఫ్ట్ లోపలికి వెళ్లాడు రుద్ర. దాంతో కిషోర్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పడబోయాడు. కాని అంతలోనే కంట్రోల్ చేసుకున్నాడు. తనతో ఇలా రూడ్గా ప్రవర్తించిన రుద్రను చూస్తూ ఉంటే అతనికి ఒళ్ళు మండిపోయింది. రే రుద్ర, నీ అంతు తేలుస్తారా అని గట్టిగా అరిచాడు కిషోర్. అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోయాయి. లిఫ్ట్లో ఉన్న రుద్ర మేనేజర్ దినేష్కి కాల్ చేసి, ఈరోజు కిషోర్తో కాంట్రాక్ట్ ఫైనల్లో ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయండి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని చెప్పాడు దినేష్. కాసేపటికి అతని సెక్రటరీ కిషోర్ దగ్గరకు వెళ్ళి, హలో మిస్టర్ కిషోర్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని నెమ్మదిగా చెప్పింది. దినేష్ గారు ఇప్పుడు ఫ్రీ అయ్యారా? నన్ను లోపలికి రమ్మంటారా అని ఉత్సాహంగా అడిగాడు కిషోర్. సారీ సార్, మీ కంపెనీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు అని చావు కబురు చల్లగా చెప్పింది సెక్రటరీ. అది వినగానే కిషోర్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాట్ ద హెల్, డీలింగ్స్ అన్ని ఫైనల్ అయ్యాక మీరు ఇలా ఎలా క్యాన్సిల్ చేస్తారండి? ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయితే నా ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. నెవర్. ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నేను దినేష్ గారితో మాట్లాడాలి అని కంగారుగా అరిచాడు కిషోర్. సారీ సార్, ఈ విషయంలో నేనేమీ చేయలేను. ఇది దినేష్ గారే తీసుకున్న డెసిషన్ అని చెప్పింది సెక్రటరీ. వాట్? దినేష్ గారు డీల్ క్యాన్సిల్ చేయమన్నారా? ఎందుకు? నేనేం తప్పు చేశాను?
అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి కదా అని అడిగాడు కిషోర్. మీరు మా కంపెనీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అవమానపరిచారు, అందుకనే మీ డీల్ క్యాన్సిల్ చేశారు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిదే, లేదంటే సెక్యూరిటీని పిలవాల్సుంటుంది అని సూటిగా చెప్పింది సెక్రటరీ. ఆ క్షణంలో కిషోర్కి బుర్ర పనిచేయడం లేదు. అతను ఈ మధ్య రుద్రను తప్పించి ఇంకెవరిని అవమానించలేదు. ఓ మై గాడ్, ఒకవేళ వీళ్ళు రుద్ర గురించి మాట్లాడుతున్నారా? అతను ఈ కంపెనీలో ఇంపార్టెంట్ పర్సనా? లేదు లేదు, వాడికంత సీన్ లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే అని మనసులో అనుకున్నాడు కిషోర్. లిఫ్ట్ దిగిన వెంటనే కార్ దగ్గరికి వెళ్లిన రుద్ర కార్ స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుండి ఎలైట్ క్లబ్కి బయలుదేరాడు. అతను ఒక్క క్షణం ఆలస్యం చేసినా అక్కడ మేఘన బతుకు చిరిగిన విస్తరవుతుంది. విక్కీ ఎలాంటివాడనేది కూడా అతనికి బాగా తెలుసు కాబట్టి వీలైనంత తొందరగా వెళ్లాలని కారు వేగాన్ని పెంచాడు. అదే సమయంలో రుద్ర చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. అతను అండర్ వరల్డ్ మాఫియా లీడర్ బాబ్జీకి రుద్రను చంపమని సుపారీ ఇచ్చాడు. నువ్వేం ఫికర్ పడకు సార్, ఆ నా కొడుక్కి ఈ దినం మూడిందే, వాడి ఖేల్ ఖతం చేసి బ్యాలెన్స్ పైసలు తీసుకుంటా అని వంకరగా నవ్వుతూ అన్నాడు బాబ్జీ. రుద్ర తన చిన్ననాటి ప్రేయసి మేఘనను కాపాడగలడా? కిషోర్కి అగ్రజ ఇండస్ట్రీస్ డీల్ క్యాన్సిల్ అయిందని నందినికి తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది? రుద్ర ఐడెంటిటీ కిషోర్, అర్జున్లకు తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.